ఓం శాంతి 6/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి దృష్టి హద్దు బేహద్దులను కూడా దాటి వెళ్తుంది. మీరు కూడా హద్దు సత్యుగం బేహద్దు కలియుగంలను దాటి వెళ్ళాలి. ప్రశ్న: శ్రేష్టాతి శ్రేష్టమైన జ్ఞాన రత్నాల ధారణ ఎటువంటి పిల్లలకు బాగా జరుగుతుంది? జవాబు: బుద్ధి యోగము ఒక్క తండ్రి జతలో మాత్రమే ఉన్న వారికి, పవిత్రమైన వారికి జ్ఞాన రత్నాల ధారణ బాగా జరుగుతుంది. ఈ జ్ఞాన రత్నాల ధారణ కొరకు మీ బుద్ధి పాత్ర శుద్ధంగా ఉండాలి. ఉల్టా సంకల్పాలు కూడా సమాప్తం అవ్వాలి. తండ్రితో యోగాన్ని జోడిస్తూ మీ బుద్ధి పాత్ర బంగారమైనప్పుడు రత్నాలు, జ్ఞాన రత్నాలు నిలువగలవు అనగా ధారణ జరుగుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలు కూర్చొని ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సృష్టి చక్రము జ్ఞానము, భక్తి, వైరాగ్యాలతో తయారైనది అని పిల్లలకు అర్థం చేయించబడింది. బుద్ధిలో ఈ జ్ఞానం గుర్తు ఉండాలి. పిల్లలైన మీరు ఈ హద్దు బేహద్దులకు అతీతంగా వెళ్ళాలి. తండ్రి అయితే హద్దు బేహద్దులకు అతీతంగా ఉన్నారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యం అనే విషయాన్ని కూడా అర్థం చేయించాలి. జ్ఞానాన్ని పగలు అని అంటారు. అప్పుడు నూతన ప్రపంచం ఉంటుంది. అక్కడ ఈ భక్తి అను అజ్ఞానం ఉండదు. అది హద్దు ప్రపంచం. ఎందుకంటే అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధ సమయం తర్వాత భక్తి ప్రారంభం అవుతుంది. అర్ధకల్పం సన్యాస ధర్మం ఉండదు. సన్యాసము లేక త్యాగం ఉండదు. తర్వాత సృష్టి వృద్ధి చెందుతుంది. పైనుండి ఆత్మలు వస్తూ ఉంటాయి. ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉంటుంది. హద్దు నుండి బేహద్దుకు వెళ్తుంది. తండ్రి దృష్టి హద్దు బేహద్దులకు దూరంగా వెళ్తుంది. హద్దులో చాలా కొద్ది మంది ఉంటారు అని తెలుసు. తర్వాత రావణ రాజ్యంలో చాలా వృద్ధి జరుగుతుంది. అప్పుడు మీరు హద్దు బేహద్దుల నుండి అతీతంగా అవ్వాలి. సత్యుగంలోని ప్రపంచం చాలా చిన్నది. అక్కడ సన్యాసము లేక వైరాగ్యము మొదలైనవేవి ఉండవు. తర్వాత ద్వాపరం నుండి ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సన్యాస ధర్మం కూడా ఉంటుంది. అందులో ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. వారిది హఠయోగము, హద్దు సన్యాసం అని అంటారు. కేవలం ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. ద్వాపరం నుండి భక్తి మొదలవుతుంది. జ్ఞానం ఉండనే ఉండదు. జ్ఞానం అంటే సత్య త్రేతాయుగాలు. అందులో సుఖం ఉంటుంది. భక్తి అనగా అజ్ఞానము, దుఃఖము. ఇది బాగా అర్థం చేసుకొని చేయించాలి. తర్వాత సుఖ దుఃఖాల నుండి అతీతంగా వెళ్ళాలి. హద్దు బేహద్దులకు అతీతంగా వెళ్ళాలి. సముద్రం ఎంతవరకు ఉందో, ఆకాశం ఎంతవరకు ఉందో అని మనుష్యులు పరిశోధిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా వాటి అంతములను తెలుసుకోలేరు. పరిశోధించేందుకు విమానాల్లో వెళ్తారు, కానీ తిరిగి వచ్చేందుకు కూడా తగినంత పెట్రోల్ ఉండాలి కదా. ఎంత దూరాలకు వెళ్తారు, కానీ అనంతంలోకి వెళ్ళలేరు. సూక్ష్మలోకము, పరంధామంలోకి, హద్దు వరకు వెళ్తారు. మీరు హద్దు బేహద్దులను దాటి వెళ్ళిపోతారు. నూతన ప్రపంచంలో మొదట హద్దు పరిమితం ఉంటుంది అని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. అక్కడ మనుష్యులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. దానిని సత్యుగం అని అంటారు. రచనను గురించిన ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉండాలి కదా. ఈ జ్ఞానం ఇతరులెవ్వరిలోనూ లేదు. మీకు అర్థం చేయించేవారు తండ్రి. ఆ తండ్రి హద్దు బేహద్దులకు అతీతంగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. రచనను గురించిన ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయించి వాటి నుండి అతీతంగా ఉండమని చెప్తున్నారు. అక్కడ ఏమీ ఉండదు. ఎంత దూరం వెళ్ళినా ఆకాశమే ఆకాశం ఉంటుంది. దానినే హద్దు బేహద్దుల నుండి దూరమని అంటారు. అంతం ఎవ్వరూ తెలుసుకోలేరు. అంతము లేనిదని అనంతమని అంటారు. అనంతము అని చెప్పడం సులభమే, కానీ అంతమనగా అర్థం చేసుకోవాలి. నాకు హద్దు మరియు బేహద్దు గురించి కూడా తెలుసు అని తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉన్నారు.
ఫలానా ఫలానా ధర్మం ఫలానా ఫలానా సమయంలో స్థాపన అవుతుంది అని నాకు తెలుసు. హద్దులోని సత్యుగం వైపుకు దృష్టి వెళ్తుంది. తర్వాత బేహద్దు కలియుగం వైపుకు వెళ్తుంది. ఆ తర్వాత మనం రెండింటిని దాటి వెళ్ళిపోతాం. అక్కడ ఏమీ లేదు. సూర్య చంద్రులను దాటి ఇంకా పైకి వెళ్తాం. అక్కడ మన ఇల్లు శాంతిధామము, మధురమైన ఇల్లు, స్వీట్ హోమ్ ఉంది. సత్యుగం కూడా మధురమైన ఇల్లే. అక్కడ శాంతితో పాటు రాజ్య భాగ్య సుఖం కూడా ఉంటుంది. రెండు ఉంటాయి, శాంతి సుఖం. ఇంటికి వెళ్తే అక్కడ కేవలం శాంతి ఉంటుంది, శరీరం ఉండదు కనుక సుఖం ఉండదు. సుఖము అనే పేరే ఎత్తరు. ఇప్పుడు మీరు శాంతి స్థాపన చేస్తున్నారు, అంతేకాక సుఖ శాంతులను కూడా స్థాపన చేస్తున్నారు. అక్కడ శాంతితో పాటు సుఖమైన రాజ్యం కూడా ఉంటుంది స్వర్గంలో. మూలవతనంలో సుఖము అనే మాటే ఉండదు. అర్ధకల్పం మీ రాజ్యం నడుస్తుంది, అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. 5 వికారాల వల్లనే అశాంతి కలుగుతుంది. 2500 సంవత్సరాలు మీరు రాజ్య పాలన చేస్తారు. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత రావణ రాజ్యం ఉంటుంది. మనుషులేమో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు, పూర్తి బుద్ధిహీనులుగా తయారు చేశారు. 5000 సంవత్సరాల కల్పమును లక్షల సంవత్సరాలు అని చెప్పడం బుద్ధిహీనత అని అంటారు కదా. సభ్యత ఏమాత్రము లేదు. దేవతలలో ఎంతో దైవీ సభ్యత ఉండేది. ఇప్పుడు అసభ్యంగా అయ్యారు, ఏమీ తెలియదు, అసురీ గుణాలు వచ్చేసాయి. ఇదంతా మీకు కూడా ఇంతకు ముందు తెలిసేది కాదు. కామ ఖడ్గము ఆది మధ్య అంత్యాలు దుఃఖీలుగా తయారు చేస్తుంది. అందుకే వారిని రావణ సంప్రదాయానికి చెందిన వారని అంటారు. రాముడు వానర సైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపిస్తారు. శ్రీరాముడు త్రేతాయుగానికి చెందినవాడు. అక్కడ కోతులు ఎక్కడివి? అంతేకాక రాముడి భార్య సీత అపహరింపబడిందని అంటారు. అటువంటి ఘటనలు అక్కడ జరగనే జరగవు. ఇక్కడున్నట్లు 84 లక్షల జీవరాశులు సత్య త్రేతాయుగాలలో ఉండవు. ఈ బేహద్దు డ్రామా గురించి తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు చాలా దూరదృష్టి కలవారిగా ఉండాలి. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. మానవులై ఉండి నాటకం గురించి తెలియకుండా ఉండేవారు. అందరిలో గొప్పవారెవరో ఇప్పుడు మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు. శ్లోకాలు కూడా చదువుతారు. మీ పేరు ఉన్నతమే, మీరు ఉండే స్థానము ఉన్నతమే. ఇప్పుడు మీకు తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు ఈ విషయాలు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. తండ్రి హద్దు బేహద్దుల రెండింటి రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వాటికంటే పైన ఏమీ లేదు. పైన పరంధామము అంటే మీరుండే స్థానము, దానిని బ్రహ్మాండం అని కూడా అంటారు. మీరు ఇక్కడ ఆకాశ తత్వంలో ఇప్పుడున్నారు. ఇందులో ఏదైనా కనిపిస్తుందా? రేడియోలో ఆకాశవాణి అని అంటారా? ఈ ఆకాశానికి అంతము లేదు, అంతము చూడలేరు. ఆకాశవాణి అంటే మానవులేమనుకుంటారు? వీరి నోరు పోలార్, నోటి నుండి శబ్దం వెలువడుతుంది. ఇది సాధారణ విషయం. నోటి నుండి శబ్దాలు వెలువడుటను ఆకాశవాణి అని అంటారు. తండ్రి కూడా ఆకాశం ద్వారా శబ్దం చేయవలసి వచ్చింది. పిల్లలైన మీకు తన రహస్యమంతా అర్థం చేయించారు. అందరికీ ఎవరి పాత్ర వారికి లభించింది. అందరికంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు. తర్వాత ప్రవృత్తి మార్గంలోని జంట పూస. ఆ తర్వాత నంబర్ వారుగా ఉంటారు. మాల చాలా చిన్నది. ఆ తర్వాత సృష్టి వృద్ధి చెందుతూ ఎంతో పెద్దదిగా అవుతుంది. ఎన్ని కోట్ల ఆత్మల మాల. ఇదంతా చదువే. తండ్రి అర్థం చేయించిన దానినంతా బుద్ధిలో బాగా ధారణ చేయాలి. వృక్షాన్ని గురించిన వివరాలు మీరు వింటూనే ఉంటారు. బీజము ఉపరి భాగంలో పైన ఉంది. అది వెరైటీ వృక్షం. దాని ఆయువు ఎన్ని సంవత్సరాలు వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. ఈ సృష్టి అనే కల్పవృక్షము ఆయువు చాలా ఖచ్చితంగా ఉంటుంది. 5000 సంవత్సరాలకు 1 సెకండ్ కూడా వ్యత్యాసం ఉండదు. పిల్లలైనా మీ బుద్ధిలో ఇప్పుడు చాలా జ్ఞానం ఉంది. మీరు శక్తిశాలిగా ఉన్నారు. పవిత్రంగా ఉంటే శక్తిశాలిగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు బంగారు పాత్ర, బుద్ధిని బంగారు బుద్ధిగా చేసుకోవడం అంటే స్వచ్ఛంగా అవసరం.
ఆ తర్వాత బాబాకు ఎంత సహజమో మీకు కూడా అంత సహజంగా అయిపోతుంది, బ్రహ్మ బాబాకు సహజమైనట్టు. అప్పుడు మిమ్ములను కూడా మాస్టర్ జ్ఞాన సాగరులని అంటారు. మీరు మాలలోని పూసలుగా అవుతారు. ఇటువంటి విషయాలను బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. బ్రహ్మ ఆత్మ కూడా తెలుపుతూ ఉంది, తండ్రి కూడా ఈ శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు. దేవతల శరీరం ద్వారా కాదు, తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఇప్పుడు గురువుగా అవుతారు. అయినా తండ్రి పాత్రను అభినయించాలి. 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పాత్ర చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను సర్వోన్నతమైన వాడిని, నా తర్వాత జంట పూస. ఆదిలో మహారాజా మహారాణిగా ఉన్న వారే మళ్ళీ ఆది దేవుడు ఆది దేవిగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మీరు ఎక్కడ వినిపించినా ఆశ్చర్యపడతారు. వీరు సరిగ్గా చెప్తున్నారు. మానవ సృష్టికి బీజ రూపులు ఒక్క జ్ఞాన సాగరులు మాత్రమే. వారు తప్ప మరెవ్వరూ జ్ఞానము అర్థం చేయించలేరు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి, కానీ పిల్లలకు ధారణ అవ్వదు. చాలా సులభమైనదే, ఏ కష్టము లేదు. మొదటిది స్మృతి యాత్ర చెయ్యాలి. పాత్ర పవిత్రంగా శుద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే జ్ఞాన రత్నాలు నిలుస్తాయి. ఇవి అత్యంత శ్రేష్టమైన రత్నాలు. ఈ బాబా రత్నాల వ్యాపారం చేసేవాడు. చాలా మంచి మంచి వజ్రాలు మణులు వస్తే వాటిని వెండి డబ్బీలలో దూది మొదలైన వాటిలో భద్రంగా ఉంచేవారు. ఎవరైనా చూస్తే ఇది చాలా ఫస్ట్ క్లాస్ వస్తువు అని అనేవారు. ఇది కూడా అంత మంచిది. మంచి మంచి వస్తువులు మంచి పాత్రలలో శోభిస్తాయి. మీ చెవులు వింటున్నాయి, అందులో ఈ జ్ఞానం ధారణ అవుతుంది. పవిత్రంగా ఉంటే బుద్ధియోగము తండ్రి జతలో ఉంటుంది, ధారణ బాగా జరుగుతుంది. లేకుంటే ఉన్నదంతా వెలుపలికి వెళ్తుంది. ఆత్మ ఎంతో చిన్నది, అందులో ఎంతో జ్ఞానము నిలబడి ఉంది. చాలా మంచి శుద్ధమైన పాత్ర కావాలి. ఏ ఇతర సంకల్పము రాకూడదు. ఉల్టా సుల్టా సంకల్పాలన్నీ పూర్తిగా నిలిచిపోవాలి. అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించాలి. నాతో యోగం చేస్తూ చేస్తూ మీ బుద్ధి పాత్రను బంగారు గనక పవిత్రంగా చేసుకోండి. ఇందులో రత్నాలు నిలవాలి. తర్వాత ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. భారతదేశాన్ని మహాదాని దేశమని అంటారు. వారు ధన దానం చేస్తారు, కానీ ఇది అవినాశి జ్ఞాన రత్నాల దానం. దేహ సహితము ఉన్నదంతా వదలి ఒక్కరితోనే బుద్ధియోగం ఉంచాలి. మీరు తండ్రి వారిగా అయ్యారు. ఇందులోనే శ్రమ ఉంది. లక్ష్యమేమో తండ్రి అర్థం చేయించారు. పురుషార్థం చేసేది పిల్లల కర్తవ్యం. ఉన్నత పదవి పొందుకునేది ఇప్పుడు మాత్రమే. ఏ వికారి సంకల్పాలు వికల్పాలు రాకూడదు. జ్ఞాన సాగరులు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. వారు హద్దు బేహద్దులకు దూరంగా ఉండేవారు. అన్ని విషయాలు కూర్చొని అర్థం చేయిస్తారు. నేను మిమ్ములను చూస్తున్నాను అని మీరు అనుకుంటారు, కానీ నేను హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళిపోతాను. నేను అక్కడే నివసించే వాడిని. మీరు కూడా హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళండి. సంకల్ప వికల్పాలేవి రాకూడదు. దాని కొరకు శ్రమించాలి. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. చేతులు పనిచేస్తూ ఉండాలి. మనస్సు భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉండాలి. గృహస్థులు చాలామంది ఉన్నారు. గృహస్థులు ఎంత తీసుకుంటారో ఇంట్లో ఉండే పిల్లలు అంతా తీసుకోలేరు. సేవా కేంద్రాలు నడిపేవారు, మురళి వినిపించే వారు కూడా పాస్ అవ్వలేరు కొద్దిమంది. కానీ చదువుకునేవారు ఉన్నతంగా అవుతారు. పోను పోను మీకు అంతా తెలిసిపోతుంది. బాబా చాలా సరిగ్గా చెప్తున్నారు. మనల్ని చదివించే వారిని మాయ తినేసింది. మహారథులను మాయ ఒక్కసారిగా మింగేసింది. వారిప్పుడు లేనే లేరు. మాయావి విద్రోహులుగా అవుతారు. కొద్దిమంది విదేశాలలో కూడా ద్రోహులుగా అవుతారు కదా. ఎక్కడెక్కడికో వెళ్ళి శరణ్ తీసుకుంటారు. ఎవరు శక్తిశాలుగా ఉంటారో ఆ వైపుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉంది. అందువలన చాలా శక్తి గలవారే ఉత్తీర్ణులు అవుతారు. ఇప్పుడు తండ్రియే సర్వశక్తివంతులని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తండ్రి సర్వశక్తివంతులు. మీకు నేర్పిస్తూ నేర్పిస్తూ విశ్వమంతటికి అధికారులుగా చేస్తారు. అక్కడ సర్వస్వము లభిస్తాయి. లభించని వస్తువు ఏది ఉండదు. ఏ వస్తువు కొరకు కూడా పురుషార్థం చేసే పనే ఉండదు. మీ వద్ద లేనిదంటూ ఏది ఉండదు. అయినా నంబర్ వార్ పురుషార్థ అనుసారం పదవి లభిస్తుంది.
తండ్రికి తప్ప ఇటువంటి విషయాలు వేరెవ్వరికీ తెలియదు. అందరూ పూజారులే. గొప్ప గొప్ప వారు శంకరాచార్యులు మొదలైన వారు ఉన్నారు. బాబా వారి గొప్పతనం గురించి కూడా తెలుపుతారు. మొదట పవిత్రత శక్తి ద్వారా సహాయం చేసి భారతదేశాన్ని సంభాళించేందుకు వారు నిమిత్తంగా అవుతారు. అది కూడా వారు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు వారు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. వారిలో ఇప్పుడు అంత శక్తి లేదు. ఇప్పుడు పూజారులుగా ఉండిన మీరు మళ్ళీ పూజ్యులుగా అవుతారు. అర్థం చెప్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం అంతా ఉంది. బుద్ధిలో ధారణ చేస్తూ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రిని కూడా స్మృతి చేయండి. ఆ తండ్రి సృష్టి వృక్ష రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఇంత మధురంగా తయారవ్వాలి. యుద్ధం కదా, మాయావి తుఫానులు కూడా చాలా వస్తాయి. అన్నీ సహించాల్సి వస్తుంది. తండ్రి స్మృతిలో ఉంటే అన్ని తుఫానులు తొలగిపోతాయి. హాత్ మతాయి నాటకం గురించి తెలుపుతారు కదా. నోటిలో గులకరాయి వేసుకుంటే మాయ పారిపోతుంది అని. అది తీసేస్తే మాయ తిరిగి వచ్చేస్తుంది. అత్తిపత్తి ఆకు తాకగానే ముడుచుకునే ఒక మొక్క ఉంటుంది. అలాగా మాయ చాలా తీక్షణమైనది. ఇంతటి ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నట్లుండి క్రిందకు తోసేస్తుంది. అందుకే తండ్రి తెలుపుతూ ఉన్నారు, మీరంతా సోదరాత్మలు అని భావిస్తే హద్దు బేహద్దులకు అతీతంగా వెళ్ళిపోతారు. శరీరమే ఉండదు. అప్పుడు దృష్టి ఎక్కడికి వెళ్తుంది? అంత శ్రమించాలి. వింటూ వింటూ అలసిపోయి క్రింద పడరాదు. కల్ప కల్పము మీరు పురుషార్థం చేస్తారు, మీ భాగ్యాన్ని పొందుకుంటారు. తండ్రి అంటున్నారు, ఇంతవరకు చదివినదంతా మర్చిపోండి. భక్తి మార్గం ఇంతవరకు చదవనిది విననిది ఇప్పుడు వినండి, స్మృతి చెయ్యండి. దానిని భక్తి మార్గం అంటారు. మీరు రాజర్షులు కదా. మీరు జడలు విరబోసుకొని మురళి వినిపించండి. సాధు సన్యాసులు వినిపించేదంతా మానవుల మురళి. ఇది బేహద్దు తండ్రి వినిపించే మురళి. సత్య త్రేతాయుగాలలో జ్ఞానం మురళి అవసరం లేదు. అక్కడ జ్ఞానం కానీ భక్తి కానీ అవసరం లేదు. ఈ సంగమ యుగంలోనే మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. ఇచ్చేవారు ఆ తండ్రి మాత్రమే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధిలో జ్ఞాన రత్నాలను ధారణ చేసుకొని దానం చేయాలి. హద్దు బేహద్దులకు దూరంగా వికల్పాలు అపవిత్ర సంకల్పాలు రాకుండా ఉండు స్థితిలో ఉండాలి. మనమంతా ఆత్మలము, భాయి భాయి అనుస్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, మాయావి తుఫాన్ల నుండి రక్షణ పొందేందుకు తండ్రి స్మృతి అనే గులకరాయి వేసుకోవాలి. బాబా స్మృతిలో ఉంటే మాయ రాదు. అన్నీ సహించాలి. తాకగానే ముడుచుకునేటటువంటి అత్తిపత్తి ఆకుగా అవ్వరాదు. మాయతో ఓడిపోరాదు. వరదానము, సదా ఒక్కరి స్నేహంలో ఇమిడి ఉండి ఒక్క తండ్రినే ఆధారంగా చేసుకొని సర్వ ఆకర్షణ ముక్త భవ. ఏ పిల్లలైతే ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడి ఉంటారో వారు సర్వప్రాప్తులతో సంపన్నంగా తృప్తిగా ఉంటారు. వారిని ఏ విధమైన సహాయము ఆకర్షించలేదు. వారికి సహజంగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభూతి కలుగుతుంది. వారికి ఒక్క తండ్రియే ప్రపంచం. ఒక్క తండ్రి ద్వారానే సర్వ సంబంధాల రసం అనుభవం అవుతుంది. వారికి సర్వప్రాప్తులకు ఆధారం ఒక్క తండ్రి మాత్రమే. ఏ వైభవాలు సాధనాలు కాదు. అందువలన వారు సహజంగా ఆకర్షణ ముక్తులుగా అయిపోతారు. స్లోగన్, ప్రకృతిని పావనంగా చేయాలి అంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా అవ్వండి. అవ్యక్త ఇషారా. స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సేవలో ఉంటూ ఎక్కడ అతీతంగా ఉండాలి మరియు ఎక్కడ ప్రియంగా ఉండాలి అనే దానిపైన విశేషమైన అటెన్షన్ ఉంచాలి. ఒకవేళ ప్రేమగా సేవ చేయలేదన్నా కరెక్ట్ కాదు. ప్రేమలో చిక్కుకొని సేవ చేయడము కరెక్ట్ కాదు. ప్రేమతో సేవ చేయాలి కానీ అతీతమైన స్థితిలో స్థితమయ్యి సేవ చేయాలి. అప్పుడే సఫలత లభిస్తుంది.
సఫలత తక్కువ లభిస్తోంది అంటే తప్పక న్యార అనగా భిన్నంగా మరియు ప్రియంగా ఉండే బ్యాలెన్స్లో లోపం ఉంది. ఓం శాంతి.